ఈరోజు బడికి రానని చెప్పినావు, మళ్ళా మీ అమ్మని తోలుకొని వచ్చినావు ఏంది? ఏం చేయాలిరా, అసలు రానని ఎంత ప్రయత్నించినా ఫెయిల్ అయిపోయింది నా ప్లాను. ఇక ఫెయిల్ అయినప్పుడు ఏం చేద్దాం? వచ్చింది, నేనేమన్నా తోలుకొని వచ్చినానా? నన్ను తోలుకొని వచ్చింది మా అమ్మ. ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండనియదు. ఎందుకురా, ఇంట్లో ఎందుకు ఉండాలిరా? ఇక వర్షాలు పడుతున్నాయని సెలవులు ఇచ్చిండు మనకు. ఇక రాక రాక వచ్చినాం బడికి, దానికి కూడా డుమ్మ కొడతావారా? అరే అదే కదరా, ఇన్ని రోజులు సెలవు ఉండే, మళ్ళీ రా బుద్ధి అయితే నేనేం చేయాలి? అవన్నీ పక్కన పెడితే ఈరోజు నేను హోంవర్క్ రాయలేదురా. ఇక మనకు సెలవులు ఉండే కదరా, పెద్ద హోంవర్క్ ఇచ్చి పెట్టిండు. నువ్వు రాసినవారా? రాసినారా? షెట్టు నేను రాయలేదురా. అసలు అందుకే కదా భయం వేసి నేను ఈ ఒక్కరోజు డుమ్మ కొట్టినా అనుకో, రేపటి సార్ నుంచి మంచిగా రావచ్చని. రాసినవైతే రాసినావు కానీ సార్కి మాత్రం గుర్తు చేయకరా. 2-3 రోజులు సెలవులు కదా, అంత గుర్తుండదు సార్కి అంతా. సరే మామ, గుర్తు చేయ. ఈ సంగతి తర్వాత చెప్తా. ఒంటెల బ్రేక్ ఇస్తారు కదా, అప్పుడు ఈ సంగతి చెప్తాగు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అన్నీ కరెక్టే ఆన్సర్ రాసినావు. వెరీ గుడ్, మంచి హోంవర్క్ చేసినావు. వెరీ గుడ్. పిల్లలు మీరందరూ హోంవర్క్ బుక్లు ఇట్లా నా టేబుల్ మీద పెట్టిండ్రి అందరూ. నేను మళ్ళీ తర్వాత చూస్తా. మీ అందరికి ఒక ఇంపార్టెంట్ చెప్పాలి నేను ఈరోజు. చూసినవారా, కావలసుకొని హోంవర్క్ ఇప్పుడు చూడమంటాను. ఆమె కావలసుకొని నేను రాడే అని తెలిసి కావలసుకొని ఇప్పుడు చూడమంటాడు. అరే ఆగ్రా, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు నాకు అర్థం కాదు. చిన్నారి, సార్ చెప్పిన మాట ఎదురు ఆడుతున్నావు ఎందుకే? సార్ మంచిగా తర్వాత చెక్ చేస్తా అంటాడు కదా, నీలాగా ఫ్రీ ఉంటాడా సార్? ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలంట, చెప్పని నీకెందుకు? సార్ మీరు చిన్నారి మాట వినకుండా మీరు ఇంపార్టెంట్ విషయం చెప్పుండి సార్. ఆమె ఏంది పిచ్చిది. ఏ పిల్లలు, సైలెన్స్. నీ సంగతి తర్వాత చెప్తారా? నేను నన్ను పిచ్చిదానంటున్నావు, నీ సంగతి చెప్తారా మెంటలోడా? చిన్నారి పోయి కూసరా, నీ ప్లేస్లో కూసపో. పిల్లలు మీ హోంవర్క్లు ఈ టేబుల్ మీద పెట్టుండ్రి, నేను తర్వాత చూసుకుంటా. ఎవరైనా హోంవర్క్ రాయకపోతే రేపు రాసి రాండి, ఓకేనా? రేపు నేను చెక్ చేస్తా, హోంవర్క్ అందరు రాసి ఉండాలి. చలో, ఇక మీకు ఒక ఇంపార్టెంట్ నోటీస్ చెప్పాలి. ఇక సెవెంత్ నాడు మనకు వినాయక చవితి వస్తుంది. అయితే మనం కూడా అందరిలా మన స్కూల్లో ఒక వినాయకుడిని కూర్చోబెడదాం. సైలెన్స్ సైలెన్స్ పిల్లలు. అయితే నేనేమంటున్నానంటే, ఈరోజు ఎవరైనా ఇద్దరు మన క్లాస్ నుంచి ఇద్దరు ఇక మీరు ముందుకు వచ్చేసి ఇక మొత్తం స్కూల్లో అందరినీ మీరు చందా కలెక్ట్ చేయండి వినాయకుడి కోసం. మనం ఆ చందాతో మంచిగా వినాయకుడు కూర్చోబెట్టి మంచిగా మనం పూజలు చేద్దాం. ఓకే పిల్లలు, ఇంకా ఇంటర్వెల్ అయింది, ఇక మీరు ఎల్లుండ్రి. జరా ఇంటర్వెల్ తర్వాత ఎవరైనా ఇద్దరు ముందుకొచ్చి మీరు చందాలు కలెక్ట్ చేసేసి హెడ్ మాస్టర్ సార్కి ఇచ్చుండ్రి. ఆ తర్వాత నోటీస్ మళ్ళీ రేపు వస్తుంది. అవును మేడం, ఈరోజు శిరీష టీచర్ రాలే? లేదు మిస్, మన శిరీష మేడం ఈరోజు కొంచెం బిజీగా ఉండే, అందుకే రాగలేకపోయింది. లీవ్ పెట్టింది అనుకుంటా. లీవా? అదే వెతుకుతున్నా, ఏడుండాలబ్బా, ఏడే ఉండాలి కదా అని వెతుకుతాన్నా, కనబడతలే. అది కొంచెం ఇంట్లో పని ఉండి ఈ ఒక్కరోజు రానని చెప్పింది మళ్ళా. మేడం, మన స్కూల్లో వినాయకుడినట కూర్చోబెడతారంట కదా? అవును, నాకు కూడా నోటీస్ వచ్చింది. నేను కూడా నోటీస్ వచ్చుడుతో ఆ నోటీసు పిల్లలకి చెప్పిన. ఇక మన దగ్గర వినాయకుడు కూర్చోబెడతారంట.
నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే నేను ఎప్పుడు వినాయకుడిని ఇట్లా కూర్చోబెట్టి ఇలా ఎప్పుడు నేను చూడలేదన్నమాట. నేను సిటీ నుంచి వచ్చినాను కదా, అయితే నాకంతా తెలియదు అనమాట. నేనైతే నాకు తెలుసు, ఎందుకంటే మేము ఇంట్లో పెట్టుకునే వాళ్ళం కదా, పెళ్ళి ముందు పెట్టుకునే వాళ్ళం. అలా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడైతే నవలపూర్లో మాత్రం మంచిగా గ్రాండ్గా వినాయకుడిని కూర్చోబెట్టి కాంపిటీషన్లు చేసుకుంటా, డాన్స్ ప్రోగ్రామ్ చేసుకుంటా, ధూమ్ ధామ్ 7 days మేము మస్తు భలేగా ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ డే నిమజ్జనం రోజు కూడా మేము పోతాం లేడీస్ అందరం అట్లా నిమజ్జనం కోసం. అవునా, నాకు అలా తెలియదు అనమాట, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా చూడలేదు కదా, విన్నాను టీవీలో చూశాను అనమాట. బట్ ఈసారి నేను ఇక ఇక్కడ చూస్తాను, నాకు మస్తు ఎక్సైటింగ్ ఉంది. అవును మిస్, నాకు కూడా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే నేను కూడా స్కూల్లో ఇట్లా పెడతారు కదా అని నాకు తెలీదు. మరి ఏం డ్రెస్ వేసుకొస్తావు నువ్వు? ఇక డ్రెస్సులు కూడా వేసుకొస్తాం, మీద ఒక సీర వేసుకొని వస్తా. అరే నేనైతే ఏమన్నా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా మరి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అలా మంచిగా ఏమన్నా కుర్తా లేకపోతే ఏమన్నా చీర అయినా మంచిగా షాపింగ్ చేసుకుంటా. నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి, ఇక ఆ చీరలో ఏదైనా ఒకటి వేసుకొని వస్తా. ఈ మనీ అరేంజ్మెంట్ అంతా పిల్లల కాడ నుంచి తీసుకుంటున్నట్టు కదా, అంటే కొంచెం కొంచెం అట్లా ఎక్కువ తీసుకోవట్లే, అట్లా 50 రూపీస్, లేకపోతే వాళ్ళ ఇష్టం ఎంత ఇస్తే అంత. మనిషికి 50 అని చెప్పిండు, మళ్ళీ 50 రూపీస్ అందరిని అడిగిన అనుకో, మంచిగా వినాయకుడిని కూర్చోబెట్టి స్వీట్స్ అట్లా అట్లా ఏమని చేస్తారనుకోండి, ఇక నాకు కూడా అంతగా తెలియదు. కానీ మా ఊర్లో మాత్రం జోరు ఉంటుంది. ఇంకా ఇక స్టార్ట్ చేసిండ్రు రెడీ, ఇక మా ఊర్లో అంతా పనులు స్టార్ట్ అయిపోయినాయి, మండపాలు కట్టేసిండ్రు ఆల్రెడీ. ఇక వినాయకుడిని బుకింగ్ కూడా చేసేసిండ్రు, డెకరేషన్ చేస్తారు, అంతా ధూమ్ ధామ్ నడుతుందంతా ఇంకా మా ఊర్లో. యువర్ సో లక్కీ, ఎందుకంటే మా సైడ్ అంతా అపార్ట్మెంట్స్లో ఉంచాం కదా, అయితే అప్పుడప్పుడు ఏమవుతుంది అన్నమాట, మనకు అర్థం కాదు అలా. నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఒకవేళ ఇవన్నీ చూడాలనిపిస్తే మా ఊరికి రా, మేము కూర్చోబెడతాం కదా వినాయకుడు, ఆడికి వచ్చినావంటే ధూమ్ధామ్ నువ్వు కూడా ఎంజాయ్ చేయొచ్చు, కావాలంటే వచ్చేయండి మిస్. యా నేను ట్రై చేస్తా. చలో మేడం, ఇంకా పోదాం మనం, ఎందుకంటే ఇక నెక్స్ట్ నా పీరియడ్ అనమాట, సో వెళ్తా. ఓకే మిస్ వెళ్ళండి, ఇంకా నెక్స్ట్ నా పీరియడ్ కూడా ఉంది, నేను కూడా 7th క్లాస్ వాళ్ళని క్లాస్ తీసుకోవాలి. అయినా ఇక ఎట్లాగో క్లాస్ నడవదంతా గోలగోలు ఉంటుంది, ఇక ఇట్లా చందాలు అడగడానికి వస్తారు కదా అందరూ, మొత్తం గోలగోలు ఉంటుంది అంతా. అట్లా అట్లా కిల్ చేయాలరా, నాకు తీసి పడేయద్దు, కిల్ చేసి పడేయాలి. అబ్బా లూటింగ్ చేస్తాను రారా, ఇట్లా లూటింగ్ చేస్తే ఎట్లారా, నేను చచ్చిపోయిన మీరేమో లూటింగ్ చేస్తాను, పోరి బదులా తీసుకోండి, మీకు జర్ర కూడా లేదు, టీం ఆడేటప్పుడేమో లూటింగ్ చేస్తారు, పోండి. అవు నేను ఏదైతే చచ్చిపోయినాను ఆడే ఉందిరా, ఆడే ఉంది, 8 ఉన్నారు, 2 ఉన్నారు, పోండి, సంపుండ్రి. మమ్మీ ఏంటి అంతగా మొరిలా, ఎంత భయపడిపోయినా తెలుసా, ఫోన్ కూడా పడిపోయింది కింద. మళ్ళీ ఏం చెప్తానవరా, అప్పని సంపు చచ్చిపోయినా ఏంది ఈ మాటలు, రాత్రిపూట ఏం ఆడుకుంటావు నువ్వు? బడి నుంచి వచ్చిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ పోయినావు కదా ఆడుకోవడానికి, మళ్ళీ ఆడుకుంటాను ఫోన్లో, ఎప్పుడు చూస్తే ఫోన్. అరే మమ్మీ ఏమవుతుంది ఫోన్ ఆడుకుంటే, పబ్జీ ఆడుకుంటానా, పబ్జీ. ఫోన్ లేకపోతే ఉండలేవారా, ఏ మాటలు, బయట పోయి ఆడుకున్నావుగా ఇంకేం ఆటలు ఆడతావు, బడిలో ఆడుకుంటావు, ఈడ ఆడుకుంటావు, వచ్చినాక మళ్ళీ ఫోన్లో ఏం ఆడు, ఫోన్ బంద్ చేయి, ఎప్పుడు వరకు ఆడుకుంటావు? ఇవరికే ఎంత అవుతుందిరా, 11 అవుతుంది, 11 అవుతుంది, ఎప్పుడు పడుకునేది మళ్ళా? నువ్వు పడుకునేది మళ్ళా, నీకు నిద్ర అయితే నువ్వు పడగచ్చుగా, పడుకుని అవుతుంది అంత అన్నావు, పడుకో మళ్ళా. ఏంద్రా ఎక్కువ మాట్లాడతానవా, మూతి పళ్ళు రాలగొడతా. ఏం చెప్తాండ్రు, ఎప్పుడు పడితే అప్పుడు న్యూస్లో చెప్పుకుంటుంటారా, పనిలేదు పాడలేదు మీకు. ఆగు, నేనేం చేసినా ఇప్పుడు? మళ్ళా పిల్లలకి ఫోన్ ఎందుకు ఇస్తారు, మీ ఫోనే కదా వాడుకుంటున్నాడు. అరే నేను ఫోన్ ఆడ పక్కన పెట్టినా, నా ఫోన్ ఎప్పుడు తీసుకొని ఆడతాడో నాకేం తెలుసు? అసలు గేమ్లు ఆయన డౌన్లోడ్ చేసి పెడితే డిలీట్ చేసి పడేయాలి,
ఏంది మీరు అట్లాంటి గేమ్లు మంచిగా ఆడడానికి ఇస్తానంట చూస్తానా ఏమేమి మాట్లాడుతున్నాడు. రేయ్ ఏం చెప్తానవరా? ఫోన్ పక్కన పెట్టి పడుకో. ఫోన్ దే. అసలు నా ఫోన్ ఎందుకు ముట్టుతానావు నువ్వు? ఇద్దరికి నా ఫోన్ మీదనే ప్రాబ్లం మీకు. నేను ఫోన్కి నేను బట్టను పట్టుకొని ఫోన్ ఏడో మంచం కింద పోయింది. అమ్మ వర్షుడితో ఫోన్ మంచం కింద పోయింది. వెతుక్కొని నువ్వే పెట్టుకో, నేను పడుకుంటాను. ఏయ్ వెతుకొని పెట్టు పెట్టు. అది ఏడ పడేసినావో వెతుకు. వెతికేసి ఆడ పెట్టేసాయి. డౌన్లోడ్ డిలీట్ చేసేయి. ఆ గేమ్ డిలీట్ చేసేయి. రేపు తెల్లారంగా లేచినాక వెతికి పెడతా. ఇప్పుడు కనబడదు ఇవి. అమ్మ అది తీస్తుంది కదా, అటు బెడ్ పెట్టింది కదా రెడ్ కలర్, అది తీసిన తర్వాత నేను తీస్తా, లేకపోతే ఇల్లు ఊడ్చేటప్పుడు అమ్మకి కనబడుతుంది. అరే అమ్మ అవన్నీ పక్కన పెట్టు. కానీ నేనేమంటున్నానంటే మనకు వినాయకుడు మా స్కూల్లో కూర్చోబెడతారంట. 50 రూపీస్ చందా అడుగుతున్నారు. అవును పుష్ప, ఇక నువ్వు టీచర్ కదా, మళ్ళా చందా ఇచ్చుడు అవసరమా మనకు? అత్తమ్మ ఇచ్చుడే, ఓన్లీ టీచర్కి ఇచ్చుడు లేదు. నువ్వు టీచర్ కదరా, టీచర్ వాళ్ళ కూతురు కాబట్టి నిన్ను కూడా అడుగుతున్నారా? మళ్ళీ అడగాక ఏం చెప్తారు? ఫ్రీకి ఇస్తారా అన్నయ్య? ఆల్రెడీ ఫీజు తగ్గించిండ్రు కదా, ఇంకెంత ఇస్తారు టీచర్ వాళ్ళ కూతురు అయితే? అది కూడా కరెక్ట్ అయితే ఫీజు తగ్గించారు. అంతే అత్తమ్మా, ఇక టీచర్ వాళ్ళ కూతురు అయితే ఒక ఫీజు తగ్గిస్తారు అంతే, ఇంకేముండదు. బస్సు ఫ్రీ పెడతారు, ఫీజు తగ్గిస్తారు, ఇంకా ఇంకా ప్రతి దాంట్లో డిస్కౌంట్ ఇయ్యరు. పోనీతి 50 రూపీస్కి ఏమవుతుంది కానీ ఇచ్చేది చిన్నారి. ఇత్తా ఇత్తా. అవురా, మన ఊరు వినాయకుడు డెకరేషన్ అయిపోయిందా? మండపం గిన్నపం అన్నీ కట్టేసిందా? కట్టేసినామమ్మా, మండపం కట్టేసినాం, బుకింగ్ చేసేసినాం, అన్నీ రెడీ. ఇంకా అది బాండ్ బాజా మాట్లాడిండ్రా? బ్యాండ్ బాజా మాట్లాడినాం, డీజే మాట్లాడినాం. అబ్బా సూపర్. అది మైక్ మైక్ ఈసారి మైక్ కూడా తీసుకురండి, మంచి మంచి పాటలు పాడతాయి వినాయకుడి దగ్గర మంచిగా. ప్రతిసారి పిలుస్తాం కదా, అట్లనే ఈసారి కూడా మైకు, డీజే, డప్పులు, అయ్యగారు, మళ్ళా అన్నీ అన్నీ. మంచి పని చేసిండ్రు. ఈసారి ఏమైనా మంచి కాంపిటీషన్లు పెట్టుండ్రి, పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం మనం మంచిగా. ఇక 7 days ఇంకా ఎంజాయ్మెంటే. ఏదైనా మంచి మంచి ప్రోగ్రాంలు పెట్టుకుందాం. మీరు లేడీస్లు కూడా ఏమైనా ఆలోచించండి, ఏమైనా ప్రోగ్రామ్ చేసుడు, కాంపిటీషన్ పెడదాం, ప్రైజులు పెడదాం. ఇక రేపు మీటింగ్ పెడతా, మా లేడీస్ అందరినీ మీటింగ్ పెట్టి మేము మాట్లాడుకుంటాం, ఏం కాంపిటీషన్ ఉండాలి ఎట్లెట్లా అని అన్నీ ఆలోచించి చెప్తాం మీకు. ఇంతసేపు అయింది, కాల్ చెప్తే లిఫ్ట్ చేయట్లే, కట్ చేస్తాడు. ఎంత అనేలే ఈ మనిషిని, అద్దు అద్దు అని చెప్పినా తాగుతాడు. ఎన్నిసార్లు అరిచినా ఎన్నిసార్లు తిట్టినా సిగ్గలేదు ఈ మనిషికి. పండ్లు గిన్నెలు అన్నీ పక్కన పెట్టి దోశలు వచ్చిందంటే తాగుకుంటా పడుంటాడు. తాగుపోతేదవా ఈయన రాని నీ సంగతి చెప్తా. జర్ర బుద్ధి లేదు, మళ్ళా నా భార్య ఒక్కతే ఇంట్లో ఉంటుందని లేదు అసలు, కొంచెం కూడా లేకుండా. ఇంత రాత్రి అవుతుంది, 11 అవుతుంది, ఈడే ఏడవ తిరుగుతాడు ఏమో. నేను మాత్రం ఒక్కదాన్నే ఉన్నా, ఫోన్ లిఫ్ట్ చేయట్లే, ఫోన్ కట్ చేస్తాడు. వీడు ఈరోజు ఇంటికే రాగాలే, కాలు చేతులు కట్ చేసి పడెత్తా. జర ముందుకు పోయి చూస్తా, ఏడ తాగి పడున్నాడు. భలే చీకటైంది అంతా, ఇదంతా భయంకరంగా ఉంది. పోవడం మంచిదేనా? మూసుకొని ఇంటికి పోవాలా? కానీ నేడు పోయిండో ఏందో, మళ్ళా కోపం వస్తుంది కానీ టెన్షన్ కూడా వస్తుంది. మళ్ళా ఏడికి పోయిండో ఏందో దొంగ సచ్చినోడు. పోవల్లా? వామ్మో, ఇంటికి పోవడం నయం రే బాబు, ఏడే సత్తాడో సావని. అబ్బా ఇంత రాత్రైంది, ఎవరు దొరుకుతారబ్బా? ఆటోలు కనబడతలే, బస్సులు కనబడతలే. ఇటు ఎవరన్నా ఉన్నారా? ఎవరినైనా లిఫ్ట్ అడిగి పోదామంటే ఎవరు రావట్లే ఈ దారిలో. ఎట్లా ఇరుకపోయినారా దేవుడా, కాపాడు. ఆగు, ఒక లైట్ కనబడుతుంది, మళ్ళా ఆపుదాం. ఆగు, లిఫ్ట్ 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 ప్లీజ్. ఆగు, ఇంత రాత్రి వీళ్ళెవరు అసలు? ఏం చెప్తాను రా? మంచి దయ్యమా? చే, దయ్యం ఎందుకుంటాడు కానీ దొంగ. నేను పోలీసు ఎందుకు భయపడతానా? అంతా చే, పోదాం పదా. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ఇయ్యరా ప్లీజ్.
ఎవరు బాబు నువ్వు? సార్ నేను కిషోరా? అవును, అరే అంకుల్ మీరా? అమ్మయ్యా మంచిగా అయింది కిషోర్ నువ్వు వచ్చినావు. ఈడ మీరేం చెప్తాండ్రు? అగో మా దోస్త్ వచ్చిండు, మా దోస్త్ని కలవడానికి పోయినా. అచ్చట దారిలో ఏమైందంటే ఎవడో దొంగ నా పర్సు నా ఫోన్ తీసుకొని పోయిండు, దొంగతనం చేసిండు. ఇక నా దగ్గర డబ్బులు లేవు. ఇక నడుచుకుంటూ వస్తుందన్న. ఇక ఏం చేద్దాం, ఇక రాత్రి అయిపోయింది మొత్తం. ఇక తీరా చూస్తే చాలా దూరం ఉంది ఇల్లేమో. ఇక ఆటోలు కనబడతలే, ఏం కనబడతలే. ఆహా, అవును, మీరేం చెప్తున్నారు ఈ దారిలో? మానసన గడవడానికి పోయినా. మానసన గడివి ఈయన కొడుకుని చూసి ఆస్తున్నా. నేను డ్యూటీ అయిపోయింది, అటే డ్యూటీ ఉండే ఈరోజు. ఆడ పోయి ఆచే దారిలో మీరు కనబడతాడు. మంచిగా అయింది తీను ఆడికి పోయినావు. ఈ రోజు నాకు హెల్ప్ చేస్తావు. ఇద్దరు ఇంటికి తీసుకోవో. ఎక్కువ అంకుల్ తీసుకుపోతా.